టాపిక్స్ బోర్డు మెంబర్స్ ముందే ప్రిపేర్ చేసుకొని, అంటే ఇంటర్వ్యూస్ స్టార్ట్ కావడానికి ముందు ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్ రెడీ చేసుకొని వాటి నుంచి అడుగుతూ ఉంటారా, లేకపోతే ఆ రోజు డెవలప్మెంట్సే డ్రైవ్ చేస్తుంటాయి ఈ క్వశ్చన్స్ వేయడానికి? మొన్న జరిగిన ఇంటర్వ్యూస్ని ప్రామాణిక తీసుకుంటే వాళ్ళు బోర్డు వాళ్ళు ఏబిపిఎస్సి వాళ్ళు కొన్ని లిస్ట్ ఆఫ్ టాపిక్స్ తయారు చేసుకున్నట్లే కనపడింది. ఎప్పుడో వెరీ రేర్ కేసుల్లో తప్ప నీ ఇష్టం వచ్చింది మాట్లాడమ్మా అన్న సందర్భం లేదు. మొదటి రోజు మాత్రం నీ ఇష్టం వచ్చింది మాట్లాడు అన్నారు. ఎందుకు ఆ రోజు అందరికీ అభ్యర్థులు కొంత గందరగోళం ఉంది కాబట్టి. కానీ తర్వాత రోజుల్లో మాకు దీని గురించి మాట్లాడు అని చెప్పి స్పెసిఫైడ్ ఏరియాకి వచ్చేసారు. అంటే ప్రీ ప్లాన్ లిస్ట్ ఉంటుంది ఉంది. కాబట్టి అదే రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో ఏమేమి జరుగుతున్నాయో చూడొచ్చు. అలాగే కొంచెం బోర్డు మెంబర్స్ యాక్టివ్గానే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు సడన్గా నేపాల్ ఇష్యూ మీద కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది మనం ముందస్తుగానే రెడీ అవటమే అవసరం. అయితే ఇప్పుడు కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి మీద అభ్యర్థి భావాలు ఎలా ఉండాలి? శ్రీలంక విషయంలో భారత్ పాత్ర ఇందాక మనం తీసుకున్నది డిబేట్ చేద్దాం. శ్రీలంక నిజంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? శ్రీలంక విషయంలో భారత్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తరచూ అక్కడ జరిగే అంతర్యుద్ధాల వల్ల చాలామంది శరణార్థులు వచ్చి భారత భూభాగంలోకి వస్తున్నారు. సేమ్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్లో ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న ప్రభావం వల్ల మన సరిహద్దుల్లోకి వస్తున్నారు. దీనివల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. మనం ఆయా దేశాలను ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ ఇన్వాల్వ్ అవటం లేదు. దాంతో తప్పనిసరిగా ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా సమ్ టైమ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఒక కోణం. అదే రెండో కోణం చూస్తే మన పంచశీల ఒప్పందాలను తీసుకున్నా లేదా తర్వాత ఏ డాక్ట్రైన్స్ తీసుకున్నా కానీ మనం ఒకరి దేశపు అంతర్వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోమని ఉంది. ఇప్పుడు ఈ రెండు ఇష్యూలో దేన్ని సపోర్ట్ చేయాలి? దట్స్ ద పాయింట్. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్గానే సమాధానం చెప్పడం అవసరం. ఎప్పుడైతే డిబేటబుల్ ఇష్యూ వస్తుందో దీంట్లో మంచిని చెడుని రెండింటిని ప్రొజెక్ట్ చేస్తూ బ్యాలెన్స్కి వెళ్తేనే ఎక్కువగా. ఇప్పుడు ఉదాహరణకి ముంబై మీద దాడులు జరిగినప్పుడు ఆ దాడులు ఏ భూభాగం నుంచి వచ్చి జరిగిందనేది చాలా స్పష్టంగా తెలిసింది. సో ఆ సందర్భంలో పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయాలనేటువంటి భావన వచ్చినటువంటి వాదన కూడా ఉంది. అటువంటి ఎక్స్ట్రీమ్ భావనలు మనం వ్యక్తం చేయడం మంచిది కాదా? పొరపాటును కూడా ఇప్పుడు ఇదే కేసు తీసుకుంటే యుద్ధం అసలు శాంతినిచ్చిన సందర్భం ఈ చరిత్రలో ఎక్కడా లేదండి. ఇప్పుడు ఉదాహరణకి శ్రీలంకలో కూడా ఇదే గొడవ అవుతుంది. రాజపక్సే ఇంకొక 2 రోజులు గట్టిగా యుద్ధం చేస్తే మొత్తం భూభాగం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కానీ అక్కడ సరైనటువంటి పాలనా వ్యవస్థలు ఏర్పాటు చేయకపోతే మళ్ళా గెరిల్లా దళాలు తయారవకుండా ఉండవనేది క్వశ్చనే లేదు. దాంట్లో మళ్ళీ తయారవుతాయి. రాజ్యాంగము రాజ వ్యవస్థల పరంగా సొల్యూషన్ కోసం చూడాలి తప్ప ఇందాక మీరు అన్నారు ముంబై దాడుల పరంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాం. యుద్ధంలో ఎవరికైనా ఒక్కళ్ళకైనా సంతృప్తి కలగదంటాడు బెర్నాడ్ షా. ఇద్దరూ అశాంతి పాలవుతారు. కాబట్టి ఈరోజు యుద్ధం చేస్తాం, మళ్ళీ యుద్ధం చేసినంత మాత్రాన తీవ్రవాదం ఆగిపోతుందా? దానికి శాశ్వత పరిష్కారంగా అంతర్జాతీయ వేదికల ద్వారా తీసుకురావాలి. ఇప్పుడు సపోజ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఈ విధంగా ముగింపు ఇస్తే కన్స్ట్రక్టివ్ ఒక డెమోక్రటిక్ వేలో జవాబు ఉండాలి, అంతే ఎక్స్ట్రీమ్ వేలో వెళ్ళకూడదు. సో ఇప్పుడు మొత్తం మీద ఒక ఇష్యూని డిస్కస్ చేసేటప్పుడు ఆ ఇష్యూ గురించి తెలుసు అని అభ్యర్థికి అనుకున్నప్పుడు బోర్డు మధ్యలో ఆపినప్పుడు ఇంకా ఆపేయచ్చు. దానికి ఇంకా అంటే దాన్ని పొడిగించడం అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఇంకో టెస్టింగ్ కోసం ఇంకో క్వశ్చన్ అడగచ్చు. అలాంటి ఛాన్స్ మనకు రావటం కూడా అదృష్టం. సపోజ్ ఒక ప్రశ్నకి జవాబు తెలియలేదు, ఒక పెద్ద ఇప్పుడు శ్రీలంకలో జాతుల సమస్య దాకా వెళ్ళారు, ఓ మహిళా అభ్యర్థినికి అంత మూలాలు తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు ఈ అభ్యర్థి హానెస్ట్గా నాకు తెలియదు అని చెప్పొచ్చా? మరొక ఇష్యూ అడగమని బోర్డు కూడా అభ్యర్థించిందండి. మొన్న కూడా మొదటి ఇష్యూ చెప్పలేకపోతే మరొక ఇష్యూ అడిగారు, అది కూడా ఇచ్చారు ఛాన్స్. కాబట్టి ఆ ప్రాబ్లం రాదు. నిజాయితీ ఏదో చెప్పి బ్లఫ్ చేసే బదులు నిజాయితీగా సారీ సార్ నాకు దీని మీద పూర్తి అవగాహన లేదు కాబట్టి మరొకటి ఏదైనా అడగండి అని వాళ్ళని అడగటమే ధర్మం. అభ్యర్థి బయటకు వచ్చేటప్పుడు బోర్డు మెంబర్స్కి ఏ అభిప్రాయం కలగాలి? ఒక ఎండ్ రిజల్ట్ని కానీ మనం ముందే ఊహించుకున్నట్టయితే ఒక అభ్యర్థి దానికోసం తగిన సాధన చేయొచ్చు. ఒకటండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది ఏ అభిప్రాయం కలగజేయాలి అనేది. ఉదాహరణకి డాటా ఓరియంటెడ్ సమాచారం బాగా అడుగుతున్నారు అనుకోండి, అంటే అడగకపోవచ్చు. రేపు అభ్యర్థి ఆ సమాచారాన్ని ఇచ్చాడు అన్న ఫీలింగ్ కలగజేయాలి. అలా కాకుండా మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ఇష్యూని ఇందాక మనం చర్చించినట్టుగా అలాంటివి అడిగినప్పుడు మనిషిలో ఇతరులో మానవతా దృక్పథం ఉందా లేదా అన్నది చూడాలి. అలా కాకుండా ఒక అభ్యర్థికి రేపు ప్రపంచ ఆర్థిక సంక్షోభం మీదే వచ్చింది అనుకోండి, డిబేటబుల్, ఈ ఆర్థిక విషయాలు ఈ క్యాండిడేట్లో తెలుసు అన్న భావన కలగాలి. అందువలన ఓవరాల్గా ఒక స్థితప్రజ్ఞత కలిగినటువంటి మానవ రూపం ఇతరులో ఉన్నది అనే భావన కలగజేస్తే చాలు. అంటే మొత్తం మీద బోర్డు సభ్యుల్లో కూడా వాళ్ళ నేపథ్యాలు వైవిధ్యంగా ఉండొచ్చు. సో బోర్డు సభ్యుల్ని ప్రసన్నం చేయాలనే భావన మనకే అవసరం లేదు. అది ఒక డెమోక్రటిక్గా మానవతా దృక్పథంతో ఉంటే మంచిదండి.
బ్యాలెన్స్డ్ మైండ్ సార్ వాళ్ళు చూసేది. ఏ విషయంలో అయినా సరే బ్యాలెన్స్డ్ మైండ్. ఈ క్యాండిడేట్ ఎంతవరకు బ్యాలెన్స్ ఉన్నాడు అదే చూస్తూ ఉంటారు. ప్లస్ బ్లఫ్ చేస్తున్నాడు, అనవసరమైన సమాచారం దాకా మనం అనుకున్నాం. కొంతమంది క్లుప్తంగా మాట్లాడితే అతనిలో ఏముందో తెలియక బోర్డు తక్కువ మార్కులు వేయచ్చు. కొంతమంది ఎక్స్టెన్సివ్గా మాట్లాడితే వీళ్ళు దొరికిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల కరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తూ చక్కని చూపులతో హ్యాపీగా అక్కడ ఎన్విరాన్మెంట్లో మనం టెన్షన్ పడకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్రీ, ఆటోమేటిక్గా అది మంచి మార్కులు ఇవ్వడానికి అవకాశం. థ్యాంక్ యూ భవానీ శంకర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఎలా పర్ఫార్మెన్స్ చూపాలో గమనించారుగా. ఇటు ఫిజికల్ అపియరెన్స్, అటు కంటెంట్ రెండింటిలోనూ మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపగలిగితే ఇంటర్వ్యూలో మంచి గ్రేడ్ సాధించవచ్చు. దీనికి రాత పరీక్ష మార్కులు కూడా కలిస్తే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి అట్రాక్టివ్ పోస్టులు సొంతం చేసుకోవచ్చు.